పనిచేస్తున్నామని ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ అన్నారు. ఏలూరు జిల్లా ముదినేపల్లిలో సీసీ రోడ్లను ఆయన ప్రారంభించారు. నియోజకవర్గంలో 64% రోడ్లు నిర్మాణం పూర్తి చేశామని, మిగిలినవి కూడా త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పారు. ప్రభుత్వం నుంచి వచ్చే నిధులతో చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకుంటున్నామని సర్పంచ్ అన్నారు. దేవపూడికి 21 లక్షలు ఇచ్చాం, 2 రోడ్లు వేసాం. అన్ని గ్రామాల్లోనూ రోడ్లు మొదలుపెట్టాం. మనం 14-19 మధ్యలో 64% రోడ్లు వేసాం. ఇంకా ఒక 30% మిగిలింది. ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు 6-7% వేశారు 5 ఏళ్ళు. అదృష్టం ఏంటంటే రాష్ట్రంలో ఎవ్వరికి ఇవ్వనంత నిధులు కైకలూరుకి వచ్చినాయి. అది వేరే ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కైకలూరులో రోడ్లు పరిస్థితి చూపించి మనకి 33 కోట్లు ఇచ్చారు నరేగాలో. కొన్ని ఇప్పుడు ఉండైతే రఘురామకృష్ణ గారికి 2 కోట్లు వచ్చిందని. మన ఏలూరు జిల్లాలో అందరికి 20 కోట్లు వచ్చింది, నాకు 33 కోట్లు. కలెక్టర్ గారు 5 కోట్లు, ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఒక 5 కోట్లు ఇచ్చారు. పరిస్థితి బాగాలేదని. అందుకని నేను కైకలూరులో అన్ని రోడ్లు మళ్ళీ ఏ మహిళ బురదలో తిరగకుండా ఉండడానికి ఉన్నాయి. 4 ఏళ్ళు ఉన్నాయి. 4 ఏళ్ళలో 4వ వంతు భాగం వేసుకుంటా రోడ్లు వేద్దాం. అలాగే డ్రైన్స్ అన్ని తవ్వించాం. పూర్వం ప్రతి ఏడాది వర్షాకాలం రోడ్లు పంటలు మునిగిపోయి ఇప్పుడు పంటలు ఎక్కడ మునిగినట్టు లేదు. అలాగే కాలువలు, మంచినీళ్లు, కరెంటు అన్నిటికీ మనం సమస్య చూడాలి. ఎమ్మెల్యే అంటే ఓన్లీ ఎమ్మెల్యే చేసే పనులే చేయాలి. ఈ ఊరికి దేవపూడికి 21 లక్షలు ఇచ్చాం, 2 రోడ్లు వేసాం. అన్ని గ్రామాల్లోనూ రోడ్లు మొదలుపెట్టాం.